ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు క్లాస్ 3 గురించి చెప్పుకుంటున్నాం. బేసిక్ గా యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ సర్వేకి సంబంధించి ఎలా ఉంటుందో చూసుకుందాం. బేసిక్ గా చాలా మంది అనుకుంటారు సర్వే అంటే టఫ్ అని, పెద్ద మ్యాథమెటిక్ ఉందని. అసలు ఏమీ లేదు, వెరీ సింపుల్. ఒక చిన్న స్కేల్ గురించి తెలిస్తే సర్వే చేసేయచ్చు. నాట్ ఏ జోక్, రియల్. ఎలా అంటే ఇప్పుడు ఒక స్కేల్లో ఏమేమి ఉంటుంది, యూనిట్స్ అండ్ కన్వర్షన్స్లో ఇప్పుడు ఒక 1 మీటర్ స్కేల్ అనుకోండి. ఇది సమ్ ఇలా మనకు లైన్స్లలో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. బట్ 1 మీటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్కేల్ ఆర్ టేప్ ఆర్ చైన్ అంతా ఒకటే, ఫార్ములా ఇస్ సింపుల్, ఒకటే. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్డ్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత, 1000 mm. అంటే 1 మీటర్లో 1000 mm వరకు క్యాల్కులేషన్ చేయొచ్చు. అంటే సో ఉంటుంది. అండ్ 100 సెంటీమీటర్స్ అండ్ 3.2808 ఫీట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్వేలలో ఈ వర్డ్ బాగా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ 39.370037 ఇంచెస్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ 1.196 రన్నింగ్ యాడ్. అంటే 1 యాడ్ అనుకోవచ్చు. యాడ్ అంటే గజం, ఒక గజాలలో కూడా కొలుస్తారు ల్యాండ్ని. సో 1.196 యాడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. అండ్ మనం ఈ 5 వాల్యూస్ని తెలుసుకుంటే సర్వే చేసేయచ్చు. ఎలా అంటారు అంటే ఇది 1 సైడ్ రన్నింగ్ అంటే 1 సైడ్ డైమెన్షన్. ఎస్, ఇది ఏదైనా 1 సైడ్ డైమెన్షన్ ఉంటుంది. అంటే ఇది మనం తయారు చేసింది ఏం కాదు కదా, జనరల్ ఫార్ములా. దాన్ని ఎలా కన్వర్షన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. బట్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 mm అని తెలిసి ఉండాలి. ఈ ఎంఎంస్లో ఎట్లా అంటే సర్వేకి దీనికి సంబంధం ఏంటంటే లీస్ట్ కౌంట్ ఈజ్ 1 mm. సర్వేలలో లీస్ట్ కౌంట్ 1 mm అన్నప్పుడు ఇది 1000 అని తెలిసి ఉండాలి. ఓకే. సో సెంటీమీటర్లలో డ్రాయింగ్ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు సెంటీమీటర్లలో కూడా మనం వేయాల్సి వస్తుంది. సో ఇది కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏ ఒక్క సర్వే చేసినా, ఏ ఒక్క మ్యాప్ ఇచ్చినా ఇచ్చేదంతా ఫీట్స్లలో, డైమెన్షన్స్ అని ఫీట్లలో ఇస్తాం. ఫీట్స్ అండ్ మీటర్స్ ఇస్తాం. సో ఫీట్లని ఎంత అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంచెస్. ఫీట్ల తర్వాత ఇంచెస్ కూడా ఇంపార్టెంట్. చాలా మంది ఇంచెస్లలో కూడా డ్రాయింగ్స్ అడుగుతారు. సో ఇంచెస్ ఇంపార్టెంట్. ప్లస్ ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఒక డైమెన్షన్ స్టైల్ సెట్టింగ్స్లో మీరు ఏదైతే ఆటో క్యాడ్లో వర్క్ చేస్తారో అప్పుడు ఈ వాల్యూ ఒక మీటర్ని ఒక ఇంచెస్లలో ఫీట్లలో కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే 39.370037 ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అది బైఫర్కేషన్ చేసేస్తుంది. సో నెక్స్ట్ యాడ్. 1 యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా చాలా మంది ఊర్లలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే బేసిక్గా మేస్త్రీలు కానీ వాళ్ళు యాడ్లలో కూడా కన్వర్ట్ చేస్తారు. సో దాన్ని కూడా 1.196 అంటే యాక్చువల్గా 3 ఫీట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యాడ్. చాలా మంది ఒక యాడ్ అంటే ఎంత అనుకుంటారు, 3 ఫీట్లు. సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి ఇదే స్కేల్లో 1 మీటర్ స్కేల్లో ఉందా లేదా, సో చైన్ రూపంలో ఉంటుంది. బట్ ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు దీంతో ఏం కొలవచ్చు, 1 సైడ్ లెంత్, 1 సైడ్ ఏదైనా ఎటు సైడ్ అయినా 1 సైడ్ రన్నింగ్ మీటర్ని కొలవచ్చు. ఎస్, రన్నింగ్ మీటర్, రన్నింగ్ ఫీట్, రన్నింగ్ ఇంచెస్ ఏదైనా కావచ్చు, మనం 1 సైడ్ కొలవచ్చు. సేమ్ థింగ్
దీన్నే డబల్ చేస్తే అంటే 100 into 100 సారీ 1000 into 1000 100 into 100 3.2808 39.370037 into 1.196 చేస్తే ఏమవుతుంది 2 సైడ్స్ వస్తే ఏరియా ఫామ్ అవుతుంది. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీటర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది? సో మనం సర్వే చేసేటప్పుడు ఒకటే పాయింట్ తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ సర్వే స్టార్ట్ చేసాము, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. ఏమొస్తుంది? లెంత్ వస్తుంది, లైన్ వస్తుంది, అంటే ఓన్లీ వన్ సైడ్ రన్నింగ్ లెంత్ వస్తుంది. నెక్స్ట్ ఒక ఏరియా ఫామ్ అవ్వాలంటే మినిమంలో మినిమం ఎన్ని పాయింట్స్ ఉండాలి? 3. ట్రయాంగిల్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి? ట్రయాంగిల్కి 3, స్క్వేర్కి 4. సో ట్రెపీజియం, సర్కిల్, ఎనీథింగ్ ఏదైనా ఏరియా ఫామ్ అవ్వాలంటే క్లోజింగ్ బౌండరీ కావాలి. సో ఏదైనా ఏరియా ఫామ్ అవ్వాలి అంటే క్లోజింగ్ బౌండరీ అంటే మినిమం 3 పాయింట్స్ ఉంటే ఏరియా ఫామ్ అవుతుంది. ఓకే, అంటే ఒక స్క్వేర్ మీటర్ రావాలి అంటే దాన్ని బౌండరీని క్లోజ్ చేయాలి. ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, ఎనీ షేప్, అన్ఈక్వల్ షేప్ ఏదేని 3 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే సర్వేలలో ఏరియాని ఫామ్ చేయవచ్చు. అదే 2 పాయింట్లు ఉంటే ఓన్లీ లెంత్ చూడడానికి అవుతుంది. ఓకే, సో సేమ్ థింగ్ అదే మనము క్యూబిక్ అంటే థర్డ్ వన్ ఏదైతే ఏరియా వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ అంటే దాని యొక్క డెన్సిటీ. సో అంటే పొడవు, వెడల్పు ఇంటూ లోతు ఆర్ డెప్త్ ఆర్ హైట్ ఏదైనా ఉంటే మనకు 3 సైడ్స్ పాయింట్స్ ఉంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ ఉంటే మనకు వాల్యూమ్ వస్తుంది. దానికి మనం ఏరియాతో పాటు దాని యొక్క పాయింట్స్, డీప్ పాయింట్స్ ఆర్ హైట్ పాయింట్స్ తీసుకోవాలి. అదే ఓన్లీ ఏరియానే కావాలంటే ఏదేని ప్లేన్ టేబుల్ సర్వే పైన మనం ఏదైతే బౌండరీస్ తీసుకొచ్చి బౌండరీని క్లోజ్ చేస్తామో అప్పుడు ఏరియా ఫామ్ అయిపోతుంది. సో ఇది సర్వేలో ఉండే సింపుల్ లాజిక్.